అందరికీ నమస్కారం. తిరుప్పావైలోని 16వ పాసురంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. నాయగనాయన్ నిன்ற నందగోపనుడయ కోయిల్ కాప్పానే கொடுத்தோர்னும் தோரணவாசல் காப்பானே மணிக்கதவந்தாள் திருவாய் ஆயிர சிறுமீரோ முக்கு அரைபரே மாயன் மணிவண்ணன் நென்னலேவாயர்னேந்தான் தூயோமாய் வந்தோம் துயிலிழப்பாடுவான் వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా నీ నేసి నీడే కదవం నీకు ఏలో రెంబావాయ్. 15 పాసురాలు అయ్యేసరికి ధనుర్మాస వ్రతంలో సగం ఘట్టం పూర్తయినట్టనమాట. అంతవరకు ఏమైందంటే గోదాదేవి తాన వ్రతాన్ని చేయడానికి సంకల్పించుకొని తానొక్కతే కాదు వ్రత ఫలితాన్ని భగవద్గుణానుభవాన్ని అందరూ పొందాలని తలచి అందరినీ తలతో కలుపుకుంటూ వెళ్తోంది. ఇంకా నిద్రలేవని వారిని తమతో కలవాలని వారిని కూడా కలుపుకున్నారు. మొత్తానికి మేలుకొలుపులు పూర్తయ్యాయి నిన్నటితోటి. ఈరోజు 16వ పాసురానికి అందరూ కలిసి నందగోపుడి భవనం దగ్గరికి చేరారు. మరి కన్నయ్య ఉండేది అక్కడే కదా. అయితే భవనం దగ్గరికి వెళ్ళగానే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడానికి ఉండదు కదా, కావలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేనికే నియమించబడ్డారు? లోపలున్న వారి రక్షణ కోసం నియమించబడ్డారు. అంటే ఎవ్వరూ కూడా అనుమతి లేనిది లోపలికి పోకూడదు. ఎందుకంటే అప్పటికే కన్నయ్య మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి నిజంగా చెప్పాలంటే. అందుకని నందగోప భవనానికి చాలా గట్టి కాపలా ఉందన్నమాట. గోదమ్మ ఆమె బృందం అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడున్న కాపలాదారితో మాట్లాడుతున్నారు. మా అందరికీ నాయకుడైనటువంటి నందగోపుని భవనాన్ని కాపాడే ఓ కావలివాడా, అందమైన జెండాలతోనూ తోరణాలతోనూ ఉన్న నందగోపుని భవనాన్ని కాపాడేవాడా, మణికదవంతాళ్ళు తిరువాయి మణికవాటాలు తెరవ్వయ్యా. మేము గొల్లపిల్లలమందరం వచ్చాం. ఎందుకొచ్చామంటావా? మహామాయావి అయిన కృష్ణ పరమాత్మ మా అందరికీ పర అనే వాయిద్యాన్ని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు. ఈరోజు రమ్మన్నాడు. అందుకే మేము చక్కగా పవిత్రులమై వచ్చాము. ఎందుకొచ్చామంటావా? ఆయనని నిద్రలేపి మా కీర్తనంతో ఆయన్ని మేల్కొలిపి మాకు కావలసిన దాన్ని పొందుదామని వచ్చాము. నువ్వు మున్ముందుగానే కాదు కూడదు అనకుండా ఈ దివ్యమైన మణికవాటాల్ని తెరవ్వయ్యా అని గోదమ్మ ఇందులో నందగోపుడి భవనం ముందు ఉన్న కాపలాదారుని అడుగుతోందనమాట. నిజానికి ఇందులో బయటికి కనిపించే అర్థం ఇది, కానీ లోపల చాలా అంతరార్థం ఉంది. అది ఆచార్యులు పెద్దల ద్వారా తెలుసుకోవలసిందే. ఇక్కడ ఒక చిన్న మాట అండి. మా వారి యొక్క మేనమామ గారు, రెండో మేనమామ గారు సింహాచలం కొండ మీద ప్రధాన పురోహితులుగా చేసేవారు. సింహాచలం కొండ మీద ఉన్న వాళ్ళందరూ మాకు బంధువులేనండి. అందరూ మిగిలిన వాళ్ళు కూడా అందరూ తెలిసిన వాళ్ళు, పరిచయస్తులే. అందుకని ఏంటంటే దర్శనానికి మరీ రద్దీ రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో వెళ్ళినట్టయితే చక్కగా అంటే కొంచెం వెసులుబాటు ఉండేదన్నమాట వెళ్ళడానికి. అలాగ ఒకరోజు నేను వెళ్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అడ్డేశారనమాట. సాధారణంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ తెలిసిన వాళ్లే, మా వారికైనా మిగిలిన వాళ్ళకైనా సరే. ఎవరు ఏమనరు రద్దీ రోజులు కాకపోతే అతను కొత్త అతను అనమాట, ఆ సెక్యూరిటీ అతను. అందుకని వెళ్ళనివ్వలేదు. ఇంతలోపల మామూలుగా కింద ఆఫీసులో పనిచేస్తున్న దేవస్థానం ఎంప్లాయీ తెలిసిన ఆవిడొకరు, పర్వాలేదు రండి నేను తీసుకెళ్తానని చెప్పి ఆవిడ ఎంప్లాయీ అనమాట, ఆవిడతో తీసుకెళ్లారు. సరే లోపల దర్శనం అయిపోయింది. లోపల మా చిన్నాన్నగారు ఉన్నారనమాట. అంటే చెప్పాను కదా మా వారి మేనమామ, ఆయన డ్యూటీ అయిపోయింది, ఇంటికే వచ్చేస్తావా అన్నారు ఆయనతో పాటు కారులో తీసుకెళ్ళిపోవడానికి. సరే ఆయనతో పాటు మెట్లు దిగుతూ ఉంటే సెక్యూరిటీ గబగబా ఆయన దగ్గరికి వచ్చారనమాట. బాబు మీ అమ్మాయిని తెలియదయ్యా అన్నారు. అంటే మా చిన్నాన్నగారు ఎంత చక్కగా అన్నారో, పర్వాలేదు మీ డ్యూటీ మీరు చేశారు, అదే మీరు చేయవలసింది అన్నారు. నిజంగా అలాగే కదా ఉండాలి. సరైన అనుమతి లేకుండా పంపిస్తే మళ్ళీ ఆ సెక్యూరిటీనే కదా ఎవరైనా ఏదైనా అంటారు. అతని డ్యూటీ అతను చక్కగా చేశాడు అనిపించింది. నాకు కూడా చాలా నచ్చింది. మా చిన్నాన్నగారు కూడా అలాగే అన్నారనమాట. 17వ పాసురంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అందరికీ నమస్కారం.